God wanted to visit Israel. He visited one man. ఇజ్రాయేల్ని మొత్తం దర్శించాలని దేవుడు ప్లాన్ చేసేటప్పుడు దేవుడు ఒక్క మనిషిని దర్శించారు. కానీ ఆ వ్యక్తి ఇశ్రాయేల్లో లేకుండా ఉండను. ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్. మిమ్మల్ని దర్శించాలని దేవుడు తీర్మానం తీసుకున్నప్పుడు మీ మధ్యలో ఒక్కరి ద్వారా కావాలని లేదు. అక్కడ ఎక్కడ లేని ఏదో ఒక ఊరిలో ఉన్న ఒక్కరిని దేవుడు దర్శిస్తారు. అతనికి ఒక అసైన్మెంట్ ఇస్తారు. అతన్ని దేవుడే నడిపిస్తారు. వాక్యమై, వచనమై, మాటయై ఆ వ్యక్తిలో నుండి మాట మీ యొద్దకి చేరును. వాక్యమై ఆయన బయలుదేరి వచ్చినప్పుడు దేవుడే మాట్లాడుతున్నారు అని ఎరిగి లోబడటానికి, విధేయత చూపటానికి మనస్సుంటే your deliverance is ready.